అతి ముఖ్యంగా బీసీల పట్ల లేదా ఎస్సీ ఎస్టీ మైనారిటీ పట్ల రాష్ట్ర వ్యాప్తంగా అనేక దాడులు రాజ్యాంగం విరుద్ధంగా అనేక చోట్ల నిరంతరం ఇప్పటికీ కూడా జరుగుతున్నాయనేది ఇది నగ్న సత్యం. ఇది ఒక విధంగా రాజ్యాంగ ఉల్లంఘన కూడా చేస్తూ ఉన్నారు. అది నిరంతరం వాళ్ళు కొనసాగిస్తూనే ఉన్నారు. దానికి తగిన మొగుడు రామచంద్ర యాదవ్ గారు, బీసీవై భారత చైతన్య యువజన పార్టీ. ఈ నాయకుడు తప్ప 79 సంవత్సరాల నుంచి ఏ నాయకుడు కూడా ఎక్కడ దళితులకు అన్యాయం జరిగినా, ఎక్కడ బీసీలకు అన్యాయం జరిగినా, ఎక్కడ మైనారిటీకి అన్యాయం జరిగినా ఏ నాయకుడు వచ్చిన దాఖలాలు ఏ రోజు కూడా ఎక్కడ కూడా ఏ మీడియా కూడా కవర్ చేసినటువంటి దాఖలాలు లేవు. ఏకైక నాయకుడు రైతుల పక్షాన నిలబడ్డాడు, అలాగే మత్స్యకారుల పక్షాన నిలబడ్డాడు, అలాగే వివిధ సామాజిక వర్గాలు అన్నిటికీ కూడా ఆయన ఎప్పుడు తోడ్పాటిచ్చినే ఉన్నారని ఆయన ఎందుకు తిప్పకుండా అందరికీ కూడా అన్యాయం జరిగిన చోట న్యాయ పోరాటం వాళ్ళకు మద్దతుగా నిలిచాడనేది ప్రత్యక్షంగా నేను కూడా అనేక చోట్ల అన్నగారితో చూస్తున్నాను. ఇది ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా అనేక మంది మీద కేసులు కూడా పెట్టినారు. ఆ కేసుకు సంబంధించి అన్నగారు స్వయంగా ఆ కేసుకు కావాల్సినటువంటి న్యాయ సంబంధించినటువంటి సహాయం కూడా అన్నగారు చేసినారనేది ఇది నగ్న సత్యము. మరొకటి ముఖ్యంగా ఏంటంటే ఈ 5 డిమాండ్లు ఏవైతే ఉన్నాయో ఈ డిమాండ్లు కూడా ఇప్పుడు కూడా ఈ ప్రభుత్వానికి ఈ 139 బీసీలు